అందరికీ నమస్కారం. నేను జాకిర్ హుసేన్. నాన్వేషన్ రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది శివాజీ గారి మీద. సో ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఆయన మీద ఉన్న ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ విధంగా అసభ్యకరంగా కొన్ని వార్డ్స్ అయితే యూజ్ చేశాడు. శివాజీ గారికి ఎంత నెగిటివ్గా అనిపించినా ఇలాంటి వార్డ్స్ యూజ్ చేయడం నాకు మాత్రం చాలా చిరాకనే అనిపించింది. సో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి టైంలో ఇలాంటి వార్డ్స్ యూజ్ చేశాడు. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు నాన్వేషన్ ఇప్పుడు శివాజీ గారి ఇష్యూలో రెస్పాండ్ అవుతూ అసలు ఈ రెస్పాండ్ అయిన తీరు విధానాన్ని మీరు ఎలా చెప్తారు, ఏమని చెప్తారు? యాక్చువల్గా ఈ ప్రపంచ యాత్రికుడు వీడియోస్ నేను చూశాను. పోనీ ఈ ద్వారా ఆయా దేశాల్లో ఎలాంటి కల్చర్ ఉంటుంది, ఎలాంటి సంస్కృతి ఉంటుందని ఆతృతగా చూసేవాడిని. తర్వాత సజ్జనార్ గారితో మాట్లాడి ఈ బెట్టింగ్ యాప్లకి బ్రేక్ వేయడము, ఎవడెవడైతే సపోర్ట్ చేశాడో వాళ్ళందరినీ పట్టించడం, ఇవన్నీ కూడా వాళ్ళందరూ రిలీజ్ అయ్యి ఇంకా బెట్టింగ్ యాప్లో వద్దురా బాబు మేము ప్రమోట్ చేయమని స్థాయికి తేవడం, నిజంగా నాన్వేష్ అనే వ్యక్తిని చాలా ఇంప్రెస్ అయ్యాను. దట్టు ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి. ఆయన మాట తీరు కూడా అలాగే ఉంటుంది. అట్లాంటి వ్యక్తి శివాజీ అన్న మాట మీద రియాక్ట్ అయిపోయి స్థిమితం కోల్పోయి, అంటే కంట్రోల్ తప్పి ఆ ఎల్ కొడుకు, ఆ డాష్ కొడుకు, నువ్వు కావాలంటే నీది కోసుకొని కూర్చో ఇంట్లో, ఏంటి ఆ పదజాలము? ఇప్పుడు శివాజీ అనే దాంట్లో తప్పేముంది? దానికి ఈయన పెద్ద ఏదో నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ యూట్యూబర్ నేను అని చెప్పుకుంటుంటాను నేను అప్పుడప్పుడు. నిజంగా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక సాధారణ కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి ఈరోజు ఆ ఇంటర్నేషనల్ ట్రావెల్ మీద ఒక కోర్స్ చేసి ఒక మంచి ఫెమిలియర్ యూట్యూబర్గా, అతిపెద్ద యూట్యూబర్గా ఎదిగిన వైనం నాకు చాలా అద్భుతం అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తిగా మళ్ళీ ఇట్లాంటి బూతులు మాట్లాడి, అంటే ఉచ్చరించడానికి కూడా మనం ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసి ఉచ్చరించడానికి కూడా చెప్పనలవి కాని పదాలు వాడి అట్లా ఎందుకంత కసి ఆయన అంటే? ఆయన మాట్లాడడం తప్పేముంది? దానికి వెళ్ళి పెద్ద ఏనేదో కనిపెట్టేసినోడ్లాగా మీరు మీ తాత గోచు కట్టుకున్నాడు నువ్వు, అదే గోచు కట్టుకునే రోజుల్లో ఎవడు ఆడ మగ పక్క జంతువు, ఈ పులి అయినా మేకైనా ఒకేలాగా ట్రీట్ చేసే మనుషులు ఉండేవారు. గోచికట్టు నాగరికత తెలియని రోజుల్లో ఆ జంతువు అంతా మనిషి కూడా ఒక జంతువులాగే ఉండేవాడు. కాబట్టి బట్ మనిషికి మానము అభిమానము అన్నీ తెలిసి వచ్చాయి కదా, సంస్కృతి అన్నీ తెలిసినవాడు కదా మనిషి. ఈ 84 లక్షల జీవరాశుల్లో కూడా దాన్ని ఏమంటారు, ఇంగితం తెలిసిన జ్ఞానం తెలుసున్న ఏకైక జీవి మానవుడు. మరి జంతువుల్లాగా మేము తిరుగుతాము ఆయన కంపేర్ చేసి చెప్తున్నాడు ఆయన వీడియోలో చూస్తే. మరి మీ తాత గోచి కట్టుకున్నాడు, లేదా తర్వాత పంచి కట్టుకున్నాడు, పంచి కట్టుకోవచ్చు కదా అంటే, కప్పుకు ఉండేది ఏది కట్టుకున్నా పర్వాలేదు. ఓకే, ఒళ్ళుని కప్పు ఉంచేది అది జనపనార, పత్తె, లేకపోతే ఆకులు అలముల ఏదైనా కానీ. దాంట్లో పైపెచ్చు శివాజీ అసలు ఎక్కడ టంగ్ స్లిప్ అవ్వలేదండి. ఓకే, పద్ధతిగా ఉంటే అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. మీరు చూడండి, కాలేజీ డేస్లో కాలేజీ కుర్రాళ్ళు మీరు బయటకి వెళ్తుంటారు కదా, పలానా సినిమా ఎలా ఉంది, లేదంటే పలానా ఇప్పుడు శివాజీ గారి అభిప్రాయం మీద మీ కామెంట్స్ ఏంటని బయట తీసుకోవడానికి వెళ్తుంటారు కదా, వాళ్ళని అడగండి ఈసారి, ఏమండి కుర్రోళ్ళు మీరు రేపు ఫిబ్రవరి 14th లవ్ గురించి అడుగుతారు, వ్యాలంటైన్స్ గురించి, మీరు ఎటువంటి అమ్మాయిని ఇష్టపడతారు అంటే ప్రతి ఒక్కడు కూడా సంప్రదాయంగా మంచి కుటుంబం ఉన్న అమ్మాయిని అంటాడు. ఇప్పుడు మంచి వస్త్రధారణ బట్టి, మంచి వస్త్రధారణ లేకపోతే దాన్ని తేడాగా చూస్తాడు వీడు. ఎవరినైనా అడగండి, చాలామంది చెప్పారు మీరు బయట తీసుకుని వెళ్ళినప్పుడు కూడా. అంటే ఇక్కడ అలాగని అందరూ కాదు, అలాగ వస్త్రధారణ చేసుకున్న వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళు కాదు. అనవసరంగా ఎందుకు అలాగా ఎదుటివాడికి ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? అది ఆయన అక్కడ మాట్లాడిన పద్ధతి. గరికపాటి వారు చాలా సందర్భంలో చెప్పారు, చాగంటి గారు చాలా పద్ధతిగా పాజిటివ్ వేలో చెప్పారు, గరికపాటి వారు అయితే ముక్కుసూటిగా చెప్తారు. ఈవెన్ దేవాలయాల్లో కూడా మళ్ళీ నేను అదే మాట చెప్తున్నాను, అమ్మా సంప్రదాయ దుస్తుల్లోనే రండి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అంటే. దేవాదాయ శాఖను కూడా ఈ నాన్వేషన్ తిడతాడు ఆ బూతులు. సార్, ఇప్పుడు ఈ నాన్వేషన్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది కదా, సో అసలుకి దీని మీద యాక్షన్ లాంటివి ఏమన్నా తీసుకోవచ్చుంటే అసలు ఈజీగా తీసుకురావచ్చు అంటారా? ఎక్కడుంటాడు, ఏదో దేశంలో తగలాడతాడు. పైగా దీన్ని అంత ప్రామాణికంగా తీసుకోవడానికి చట్టాల్లో సరైన ఇవి లేవు. దానికి తోడు ఇలాంటి వాళ్ళని ఏంటంటే చూడొద్దు, ట్రోల్స్ చేయొద్దు, డిస్లైక్ చేయండి అంతే. లేకుంటే మళ్ళీ ఇప్పుడు వార్తలు నిలవడానికి సబ్స్క్రైబ్ చేయండి. మేబీ మీరు అన్నట్టు కొద్ది రోజులు డల్గా ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మనకు నేము ఫేమ్ రావాలంటే స్ట్రైట్గా మంచిగా వెళ్తే నేము ఫేమ్ రాదు.
బూతులు తిడితేనే అబ్బా. ఇప్పుడు చూడండి, ఆ రొట్టగాడు అంటే ఎవరు, ఆయన మాట్లాడి బూతులు తిడతాడు. చిన్న పిల్లడు, ఆడికి చూస్తే 2 లక్షల వ్యూస్ అంట ఒక్కొక్క వీడియోకి. ఎట్లా అంటే జనాలకి యాంటీగానే ఎక్కువ ఇష్టపడుతున్నారు. మడ్డల్ని, హింసని అలాగ చూపించే సినిమాలని ఇష్టపడుతున్నారు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ని ఎవడు ఇష్టపడట్లేదు. ఆ మధ్యకాలంలో మీరు ధనరాజ్ గారు ఒక సినిమా తీశారు, డైరెక్షన్లో, ధనరాజ్ డైరెక్షన్లో, సముద్రకని తండ్రిగా చేశారు. చాలా ఎక్సలెంట్ సినిమా. ఎందుకు ఆడలేదండి? మొన్న రీసెంట్గా అనుపమా పరమేశ్వరన్ కూడా అదే చెప్పారు ఆవిడ. నేను కిష్కిందల్లో కానీ లేదంటే డీజే టిల్లులో కానీ కొంచెం మోతాదు పెంచి యాక్ట్ చేసినట్టున్నారని అడిగాడు. మరి ఇలాంటివి అడుగుతారు కదా. నేను అంతకుముందు జావేదా ఏదో సంథింగ్ ఒక పరదా లేడీ ఓరియంటెడ్ చేసిన అది చూడరా మీరు అని అడిగింది ఆవిడ. జర్నలిస్ట్కి తప్పేం లేదు. అంటే ఈవిడ మోతాదు పెంచింది, ఎక్స్పోజింగ్ చేసింది, ఇవి అడుగుతావా? మరి అది సినిమా ఎందుకు నువ్వు చూడలేదు? దానికి ఎందుకు మీరు ఫ్రీ పబ్లిసిటీ చేయలేదు? ఎంతమంది అక్కడ కవర్లు తీసుకోకుండా సినిమాలకి ఇంటర్వ్యూలు చేస్తున్నారు చెప్పండి. ఎంతమంది మీరు కవర్లు తీసుకోకుండా ఆ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు చెప్పండి. కాదు కదా. సో అందుకు ప్రతి ఒక్కరు పెద్ద నేను సాంప్రదాయని, సుప్పిని, సొంతపూసిని అని నేను చెప్పట్లే. అలా మాట్లాడొద్దు. ఇప్పుడు నాన్ వేష అంత బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏంటుంది? ఈ ఎల్కోడు నీకేం చేశాడా? ఇక్కడ కూడా నీకు చేత కాక తల్లిని తిడుతున్నావు, వాడిని అన్నావు, నీకు చేత కాక వాడిని అనే నువ్వుకేం. మరి ఇన్ని ప్రపంచ దేశాలు దీన్ని ఏమైంది? నీ సంస్కారం ఏమైంది? నీ బుద్ధి మీద నీకుండే నియంత్రణ కోల్పోయావుగా. అంటే నీ వీడియోస్ ఈ మధ్యకాలంలో ఎక్కడ హైలైట్ అవ్వలేదని ఇలాగా తప్పుదారి పడుతున్నావా? లేదా శివాజీ మీదకి ఏమైనా కక్ష ఉందా? అంటే ఎవరు నన్ను ఏం చేయరు అనుకునే సార్. మేబీ నిర్లక్ష్యం, తెగింపు. ఎక్కడో నేనున్నాను, నన్ను ఎవడేం పీకుతాడులే అనుకోవచ్చు. కానీ విమర్శించు. నీకు నచ్చలేదు, అరే నాగరికతరా మెల్లమెల్లగా అభివృద్ధి ఉంటుంది, మరి ఎలాంటిది? ఆయన ఎక్కడ పలానా 2 పీస్ వేసుకొని రావద్దమ్మా అని అన్నాడా? అది కూడా అనలేదు. ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తల్లిగా, ఒక బాధ్యతగా అమ్మా ఏంటమ్మా. ఇప్పుడు అంతెందుకండి, అత్తారెడ్డి దారేది సినిమాలో గుర్తుందా? అమ్మా మేము పబ్కి వెళ్ళి వస్తామని అంటే ఆమె అక్కడ ఒక లైన్ గీసి మార్కర్తో డ్రెస్సు దీని కిందకే ఉండాలి, ఆ గీత కనబడకూడదు అంటది. గీత చెరిపేసేదా మమ్మీ అంటది సమంత జోక్గా. మరి అది సినిమాలో చూపించారుగా. అంటే డ్రెస్సు నిండుగా వేసుకోమని కదా చెప్పాడు దర్శకుడు త్రివిక్రమ్. అక్కడ కూడా ఆయన సినిమాల ద్వారా చెప్పాడు అది. మరి అక్కడ త్రివిక్రమ్ గారిని కూడా ట్రోల్ చేద్దామా? అత్తారెడ్డి దారేది సినిమాని ఎందుకు అటర్ ఫ్లాప్ చేయలేదు? సూపర్ హిట్ అయిందిగా. మరి ఏంటి ముందు రిలీజ్ అయిపోయినా కూడా అత్త అనేసరికి ఒక రాంగ్ వేలో చూసే వాళ్ళకు కూడా అత్త అంటే నాకు తల్లితో సమానం అన్నట్టు చూపించాడు ఆయన త్రివిక్రమ్ గారు. అవి వదిలేసి లేడీస్ డ్రెస్సుల కోసం నది, ఆవిడ యాక్ట్రెస్ పేరు నది, అలా మాట్లాడింది అని ట్రోల్ చేసామా? కాదే. అలాగే ఎక్కడ ఎవరి పేరు ఉచ్చరించకుండా, డ్రెస్సుల్లో ఉన్న వెరైటీలు కూడా ఉచ్చరించకుండా జస్ట్ పద్ధతిగా ఉండమని చెప్పిన దానికి మీ అందరికి ఎందుకు ఎంత కడుపుమంట నాకు అర్థం కావట్లేదు. ఇందులో నాగబాబు గారు కూడా ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చలే. నిజంగానే. ఇప్పుడు అంటే నాన్ వేష్ ఏదో ఆయన వీడియోలు తగ్గుంటే అందుకే వచ్చి మరి బూతులు తిడుతున్నాడు. ఆ డాష్ గాడు, ఈ డాష్ గాడు అనుకుంటా. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మేబీ ఇంకా తగ్గుతాయండి. ఇంతకుముందు కూడా ఒకడు ఉండేవాడు, ఆయన ఎవడో ఇది యుఎస్ఏ రాజా అని ఒకడు ఉండేవాడు ఒక ఆయన. చాలా తెగ బాగా వచ్చేవాడు నాన్ వేష్ లాగే. ఒకసారి ఆయనకి సన్మానించారు, ఈయన బాగా అన్ని వీడియోస్ పెడుతున్నాడని. సన్మానిస్తే ఆయన వెంకటేశ్వర బొమ్మ ఇచ్చారంట. వెంటనే నాకు అది వద్దని తిరస్కరించాడట. వెంటనే కొన్ని లక్షల మంది అన్సబ్స్క్రైబ్ అయిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? కనిపిస్తున్నాడు ఎక్కడ వీడియోలో? లేదు. నెక్స్ట్ నాన్ వేష్ అలాగే అవుతాడేమో. బాబు జాగ్రత్త, పెట్టుబడి సర్దుకొని మళ్ళీ వైజాగ్ వచ్చి మనం చెప్పాలి కుర్రోడికి, లేదంటే అక్కడ ఏదో జాబ్ చేసుకుని స్థిరపడబోని చెప్పాలి. అంటే నేను అనేది చెయ్యు, అంత ఎక్స్ట్రీమ్ బూతులు మాట్లాడి చెయ్యకు, నిన్ను నువ్వు దిగజార్చుకోకు, తర్వాత నీ ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ.